ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్రో అభిషేక్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ప్రతి ఉదయం దేవునితోనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. ప్రతి ఉదయం యేసయ్య మాటలు వినడము, ఆయనతో మాట్లాడడము, ఆయన గురించి ఇతరులతో మాట్లాడడము ఎంతో గొప్ప భాగ్యం మనకి. నిజమే. క్రమమైన ప్రార్థనా జీవితము, సక్రమమైన బైబిల్ జ్ఞానము అలవాటు లేకుండా ఏ ఒక్కరూ దేవునికి మహిమకరమైన, తమకు ఆశీర్వాదకరమైన, ఇతరులకు మాదిరికరమైన జీవితాన్ని జీవించలేరని గ్రహించి నేటి నుంచి అయినా ఉదయమే లేచి దేవుడి మాటలు వినడము, ఆ తర్వాత ఆయనతో మన హృదయాన్ని, మన కష్ట నష్టాలను, మన కన్నీటి ప్రార్థన ద్వారా చెప్పుకోవడము, ఆ తర్వాత పరిశుద్ధాత్మ నడిపింపుతో క్రీస్తు ప్రేమను ఇతరులకు పంచిపెట్టడము అలవాటుగా మార్చుకోవడము ఎంతైనా అవసరం. ఈ ఉదయం దేవుడు మనతో మాట్లాడుతున్న శక్తివంతమైన మాట యెషయా గ్రంథము 60వ అధ్యాయము 22వ వచనము. వారిలో ఒంటరైన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేని వాడు బలమైన జనమగును. యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టెదను. మన ప్రభువు దీర్ఘశాంతము గలవాడు. దేని కాలమందు అది చక్కగా ఉండినట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నారు. దేనినైనను ఆయన ఆలస్యము చెయ్యరు. త్వరపెట్టి జరిగించదనని ఆయన మాట ఇచ్చుచున్నారు. కానాను ఊరు వివాహములో నా సమయము ఇంకనూ ఆసన్నము కాలేదని మరియతో చెప్పిన కాసేపటికి ఆయన నీటిని ద్రాక్షారసముగా మార్చి వివాహం యొక్క ఇంటి వారి అవసరతను తీర్చెను. సమయం ఇంకనూ ఆసన్నము కాలేదని తరచుగా చెబుతూ ఆవేదన చెందవద్దు. రెప్పపాటున ఆయన సమస్తమును జరిగించి సంతృప్తిపరచుచున్న దేవుడు మన దేవుడు. శిష్యులతో పాటు దోణి ఎక్కి ప్రభువు నిద్రించుచు ఉండగా పెద్ద తుఫాను రేగి అలలు కొట్టినందున దోణి నిండిపోయిన. కలవరం చెందిన శిష్యులు ప్రభువుని లేపిరి. నిద్ర నుండి లేచిన ప్రభువు నిశ్శబ్దముగా ఊరుకుండమని సముద్రంతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయను. అవును, మన ప్రభువు తగిన కాలమందు త్వరపెట్టు దేవుడై ఉన్నాడు. మీ కుటుంబంలో వివాహములు సమకూడట లేదా? మీరు కోరుకున్న ఉద్యోగం లభించడం లేదా? వ్యాపారంలో అభివృద్ధి లేదా? కాలం గతించుచున్నదని కలవరం చెందక కృతజ్ఞతాస్థుతులతో కూడిన మీ విన్నపములను దేవునికి తెలియచేయటి. మన ప్రభువు సర్వజ్ఞాని, సర్వమును ఎరిగినవాడు కనుక తగిన కాలమందు త్వరపెట్టిన కోరిక సఫలము చేయను. సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి. తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చుచున్నావని కీర్తనాకారుడు దేవుని గురించి సెలవిచ్చుచున్నారు. దేవుని బిడ్డ, నీ కన్నులు ప్రభు వైపు చూచుకో. కొండల తట్టు నాకు సహాయం ఎక్కడి నుండి వస్తున్నది? నాకు సహాయం చేయవాడు నీవే కదా అని నిరీక్షణతో దేవుడితో కనిపెట్టు. నిశ్చయముగా తగిన కాలమందు నీవు ఆశీర్వదించబడతావు. ప్రభు త్వరపెట్టి సమస్తమును నీ పట్ల ఆయన జరిగించును. దేవుడు తగిన కాలమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతుల కింద దీన మనస్కులై ఉండండి. తప్పకుండా దేవుడు తగిన కాలమందు మనల్ని హెచ్చిస్తారు. మనం ఒంటరిగా ఉన్న 1000 మందితో సమానము. మనకి ఎన్నిక లేకపోయినా ఒక బలమైన శక్తిగా దేవుడు మనల్ని మార్చగలడు. ఎందుకంటే దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు తగిన కాలమందు మనల్ని హెచ్చించి ఆయన కృపను మన మీద ఉంచుతారు. కాబట్టి దేనికి భయపడద్దు. వ్యాపారమైన, సంతానమైన, ఉద్యోగమైన, బలహీనతలైన, అప్పులైన, నీ సమస్య ఏదైనా నీవు భయపడవలసిన అవసరం లేదు. తగిన కాలమందు దేవుడు నిన్ను హెచ్చించడానికి, నిన్ను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఆయన యందు భయభక్తులతో, కృతజ్ఞతాస్తుతులతో దేవుడు నిశ్చయముగా తగిన కాలమందు మనల్ని ఆశీర్వదిస్తారని, సమస్తమును మన పట్ల జరిగిస్తారని నిరీక్షణతో మనం కనిపెట్టుకుని ఉందాము. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన దేవా, మీ కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మీ దయని బట్టి, మీ కృపను బట్టి ఈ ఉదయం కాలం నేను మీరు మాట్లాడారు ప్రభా. ఇదిగో ఒంటరి ఉన్నవాడు 1000 మంది అగును,
ఎన్నిక లేనివాడు బలమైన జనమోగును యెహోవానగు నేను తగిన కాలమందు ఈ కార్యమును త్వరపెట్టుచున్నానని మీరు మాట్లాడిన మాటలను బట్టి మీకు స్తోత్రం. ఈ ఉదయకాలం ఎవరైతే నన్ను ఈ వాక్యాన్ని విని మరి వారి జీవితంలో జరగబడాలని ఆశపడుతున్నారో వారందరినీ మీరు బలపరచండి. తగిన కాలమందు వారికి కావాల్సిన ప్రతి అవసరతనైనా ప్రతి కోరికనైనా మీరు సిద్ధింపచేయండి, తీర్చండి. మీ బలిష్టమైన చేతుల కింద దీన మనసులై ఉండినట్లు ప్రతి ఒక్కరిని నేను మీరు హెచ్చించండి, జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. తగిన సమయం ముందునైనా మమ్మల్ని హెచ్చించండి, మీ కృపను అనుగ్రహించండి తండ్రి. దీన మనసును మాకు దయచేయండి. మీకే స్తోత్రములు 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 చెల్లించుకుంటున్నాం. ఈ వినని వాక్యం ప్రతి ఒక్కరి జీవితంలో ఫలింపులోనికి రావడానికి మీరు సహాయం చేయండి. ఈ ఉదయకాలం ఎవరైతే మీకు మొరపెట్టడానికి నేను వారి మనసును నిలుపుకొని ఉన్నారో ప్రతి ఒక్కరు మొరను మీరు ఆలకించి ఆ మొరకు తగిన సమాధానాన్ని మీరు అనుగ్రహించండి. నిజంగా మొరపెట్టే వరకు మీరు సమీపంగా ఉన్నారు కదా తండ్రి. మీకు మొరపెడుతున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుని కావలసిన కృప, ఆరోగ్యాలు, జ్ఞానాన్ని మీరు అనుగ్రహించండి. బలహీనంగా ఉన్న ప్రతి ఒక్కరిని ముట్టండి, స్వస్థపరచండి, ఆరోగ్యం దయచండి, బలపరచండి. అప్పులతో బాధపడుతున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. మార్గాన్ని సరళం చేయండి, మీ కృపలో వర్ధిల్లింపచేయండి. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. మీకు వందనాలు. తగిన కాలమందునైనా ఉద్యోగాన్ని మీరు అనుగ్రహించండి. ఇప్పటికే ఉద్యోగాలు చేసిన బిడ్డలకి వారి ఉద్యోగంలో నమ్మకంగా ఉండడానికి మీరు సహాయం చేయండి. ప్రమోషన్స్లో, ట్రాన్స్ఫర్ విషయంలో మీరు సహాయం చేయండి. అధికారుల నుంచి వస్తున్న ఒత్తిడిలన్నిటినీ మీరు తగ్గించి మీ కృపను వర్ధిల్లింపచేయండి. మీకు వందనాలు. ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. చదువుతున్న వరకు మీరు తోడుగుండి మీ జ్ఞానాన్ని అనుగ్రహించండి. చిన్న బిడ్డ మొదలుకొని వృద్ధుల వరకు మీ కాపుదల కృప అనుగ్రహించండి. యవన బిడ్డలకు మీ జ్ఞానాన్ని అనుగ్రహించండి. కురిగ్గా నెడమ కానీ త్రొట్టెలకుండా చెడు వ్యసనాలకు లోను కాకుండా మీ యందు నిత్యము నిలిచినట్లు మీరే సహాయం చేయండి. పరిచయం చేస్తున్న వారిని ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. ఈరోజు ప్రయాణాలు జరిగించుకుంటున్న బిడ్డల పట్ల అద్భుతమైన కార్యాలు మీరు జరిగించండి. ప్రయాణాల్లో తోడుగుండండి. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరిపించుకుంటున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుని కాపుదల కృప అనుగ్రహించండి. మరొక సంవత్సరం దయా కిరీటం ధరింపజేసినందుకు మీకు కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుంటున్నాను. సంవత్సరం అందరికీ ఆశీర్వాదకరంగా ఉండినట్లు మేలులతో నింపండి, దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరి పట్ల అద్భుతమైన కార్యాలు జరిగించండి. మీ జ్ఞానాన్ని అనుగ్రహించండి. మా భారతదేశాన్ని జ్ఞాపకం చేసుకోండి. మహారక్షణ అనుగ్రహించండి, భద్రపరచండి. ప్రతి దేశాల మధ్యనైనా శాంతి సమాధానం ఉండినట్లు మీరు సహాయం చేయండి. దేవా మీకే స్తోత్రాలు 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 చెల్లించుకుంటూ మా రాష్ట్రాలన్నింటినీ జ్ఞాపకం చేసుకుని మా చుట్టుపక్కల ప్రాంతాల మీద జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరు మీ యందు భయభక్తులతో జీవించినట్లు మీ కృపతో ప్రతి బిడ్డ వర్ధిల్లినట్లు మీరే సహాయం చేస్తారని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకుంటారు. ప్రభు అయిన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనములు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక.